గంగల ప్రభాకర్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డికి, రేణకమ్మకి, శ్రీదేవమ్మ గారికి, శ్రీలతమ్మ గారికి, అబ్జర్వర్గా వచ్చినటువంటి మధుసూదన్కి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రేణకమ్మ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. పిల్లలే రాలేదు, మేమంతా మెత్తగైపోయినామనేవాళ్ళు ఒక్కొరు ఒక రంగా మాట్లాడినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొంత 6 నెలలు అయిపోయింది, మేము చెప్పాను. ఇంతవరకు ప్రజలు మన పార్టీకి బలంగా ఉండాలంటే కూడా గొప్పతనమే. ఎందుకంటే ఇప్పుడు పెట్టే కష్టాలు ఎట్లున్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా ఏదైనా మీటింగ్ల పైన కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. ఎందుకంటే అధైర్యపడుకోకుండా ఇంకా మనం ఉన్నామని ధైర్యంతో వాళ్ళంతా వచ్చి పార్టీలో వాళ్ళంగా పాల్గొనడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీరేం పైన చెప్తారు పర్వాలే, మళ్ళీ కింద స్థాయిలో వాళ్ళు మన జిల్లా నాయకులు చెప్తారు పర్వాలే, కింద స్థాయి చేసేవారికి పరిస్థితి తెలిసిందే. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేదానికి అందరూ కూడా ముందు ఉండాలా, పని చేయాల్సి ఉందే కాదనిలే. ఏదన్నా వాళ్ళు చెప్పే క్వశ్చన్లు కూడా ఆన్సర్లు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదున్నా చేస్తామని చెప్పేసి మీకు ఏ విధంగా మేము ఉంటామని చెప్పేసి మేము గట్టిగా హామీలు ఇవ్వగలుగుతా ఉన్నాం. వాళ్ళ కష్టాల్లో ఉంటే కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో మనకు తెలియదు. కానీ మన నియోజకవర్గాలు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెనూరు చేయలేదంటారు, మంత్రాలయం చేయలేదంటారు, ఆదోం చేయలేదంటారు, ఆలూరు చేయలేదంటారు. ఇట్లా మా గ్రామాల మా నియోజకవర్గం పేరు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం. అందుకే ఇంకా టైం పడుతుంది. ఏదో అంత అర్జెంటుగా మీరు చేయాలంటే కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేసి ఈ కమిటీలు ఇచ్చేదాన్ని కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని. ఇప్పటికి మామూలుగా ఆదోని విషయానికి ఇప్పుడే మామూలు అడిగినా ఎవరినైతే గ్రామాలకు పంపించి అవన్నీ ఎంతవరకు చేశా అని చెప్పేసి అంటే 50% అయినా సార్, ఇంకా 50%. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏం చెప్తా అంటే మొదట కమిటీ చేయమంటారు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం అధికారంలో చూడాలా, ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. మా మంగమ్మట్ల వాళ్ళు కూడా ఉంటారు, బాగా గట్టిగా నిలబడి ఏమి ఆ కోసిలో ఏగలంటేనే కష్టం. అట్లా వాళ్ళు కూడా ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. అందుకే ఏదున్నా కూడా చేస్తాం, చేసే పరిస్థితి లేదనే పరిస్థితి కాదు. ఏదున్నా కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ఏదన్నా పార్టీని బలోపేతం చేసేదానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఏదైనా వాళ్ళు ఏమంటారంటే ఏం చంద్రబాబు నాయుడు చేసిండా 3 ఏళ్ళు ఆయన కనపడి కూడా పోయిండే అని చెప్పా. చంద్రబాబు నాయుడు ఏడ కనపడా 3 ఏళ్ళు ఏడాడ కనపడలేదు ఆయన. ఏడో మళ్ళీ ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వచ్చా, మళ్ళీ ఏం మార్పు వచ్చిందో, మళ్ళీ ఈవీఎంలు జరిగినాయో ఆ ఈవీఎంల పొరపాటు మనకు తెలియదు. కానీ మీకే ఓటేసామంటారు, మళ్ళీ ఏమో అది తెలియదు. కానీ మళ్ళీ అదే అంటారు, ఏమన్నా ఆయన వచ్చిందేం సార్ అసలుకి ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలే, మున్సిపాలిటీలో పాల్గొనలే, ఏమి లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయా, మీరు ఇంత చేసేది ఏముంది అని వాళ్ళే అంటారు. మమ్మల్ని ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరెవరైతే పదవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో నమ్మంటారో వస్తాము, ప్రాబ్లం లేదు, చేసేదానికి కూడా అంటే ఆయన ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఏమంటా అంటే ఐడెంటిటీ కార్డు ఇస్తే రేపు ముందు భవిష్యత్తులో కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే కూడా నేనేమనేది కూడా చూపిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదు, 2.0 ఉంటుంది, మీకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి చెప్పగలుగుతా ఉన్నాం. అయినా అధైర్యపడుకోకుండా ఏ దాన్ని పిలిచినా వస్తారు. మనందరూ తెలుసు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. ఒక్క ఆ టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళ మాటలు వింటారు. కానీ సార్ మా వాళ్ళు ఇట్లా పడినా అంటే మన వాళ్ళ మీద కేసు ఉంటుంది. మనం కానీ ఫోన్ చేస్తే మన మీదే కేసు, మన వాళ్ళు కొట్టించుకొని మళ్ళీ కేసు పెట్టకపోతే కూడా మన మీద కేసు ఉంటుంది. కూడా అన్ని చోట్ల అదే ఉంది పరిస్థితి. ఏం నాది ఒకటే కాదు కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది అనేది కూడా అందరికి తెలుస్తుంది. ఇప్పుడు గ్రామ కమిటీలను 7 కమిటీలు చేయాల, మహిళా కమిటీ, రైతు కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, మైనార్టీ కమిటీ, యువత, సోషల్ మీడియా, ఇన్ని కమిటీలు చేయాలంటే ఊర్లో కూడా జనాలు దొరకాలి కదా. అది చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మన అంత మనవాళ్ళని అనుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు మనతో ఉంటాడో రేపు పొద్దున మారుతాడో తెలియదు. ఈ పోలీసు వాళ్ళ భయంకి ఏదో అంటే పోలీసు వాళ్ళు పిలిపిస్తారు, ఊరికే వాళ్ళు పిలిపించి ఇబ్బంది పెడతా ఉంటారు.
ఏమయ్యా నీది ఎక్కువైంది, ఏదో ఊర్లో ఎక్కువ చేస్తున్నావు అంటే ఊరికే నువ్వేం ఎక్కువైందంటే ఊర్లో నీది ఉన్నా కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు చేసేదానికి. ఈ కమిటీలన్నీ కూడా చేసి త్వరలోనే అందిస్తామని చెప్పేసి కూడా అందరి తరఫున, ఆలూరు తరఫున, మేము తరఫున చెప్పి గట్టిగా గ్రామాలు పంపించి చేస్తూ ఉన్నాము. ఎంత వీలైతే అంత త్వరగా ఇస్తామని చెప్పేసి కూడా నా నియోజకవర్గం తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు వచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదున్నా కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఒక ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నదంతా కూడా. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, చెప్పే అవసరం ఏం లేదు. ఏదున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి గ్యారెంటీగా. మళ్ళీ ఈవీఎంలు చెప్తే ఏం చేస్తే చెప్పలేము, కానీ ఆయన అంటూ ప్రజల్లో ఉంది, ప్రజలు ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.